వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థినిగా నా సతీమణి తెల్లం రాజ్య లక్ష్మి పోటీ చేస్తుంది అని తెల్లం బాలరాజు తెలియజేశారు. ఈ పోలవరం నియోజకవర్గంలో మళ్లీ వైఎస్ఆర్ జెండా రెపరెపలాడుతుంది. నా నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో ఆదరించారు. అఖండ మెజారిటీతో గెలవడం ఖాయం. ప్రజలందరూ వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అని తెలియజేశారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న పోలవరం నియోజకవర్గంలో 50 సంవత్సరాల తర్వాత ఈ పోలవరం నియోజకవర్గంలో మహిళా ప్రతినిధిగా ఇప్పటి వరకు ఎవరు కూడా ఎన్నికవ్వలేదు. పార్టీలు మహిళలకి సీట్లు ఇచ్చిన ఈ పోలవరం నియోజకవర్గంలో ఎవరు కూడా ఇప్పటివరకు గెలవలేదు. అలాంటిది మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళల్ని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు జిల్లాలోనే మహిళా అభ్యర్థిగా నా సతీమణి రాజలక్ష్మిని నిలబెట్టమైంది. దీనికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతని ఈరోజు నిరూపించుకున్నారు. ఎంపీ సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎమ్మెల్సీ సీట్లు కానీ, ఏ పదవుల్లో అయినా కానీ 50% పైచీలకు మహిళలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు కల్పించారు. అందులో భాగంగా 4 సార్లు నేను ఈ పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నిజంగా ఇది పూర్వజన సుకృతం. ఎప్పటికీ పోలవరం నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఈ నియోజకవర్గం నుంచి బాలరాజు కుటుంబం అయితేనే బాగుంటుందని మహిళగా నా సతీమణిని నిలబెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నా సతీమణి రాజలక్ష్మి ఈరోజు పోటీ చేస్తుంది. 5 నెలల నుంచి నిరంతరం నిర్విరామంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ అన్ని గ్రామాలని పర్యటిస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో ముందుకి దూసుకెళ్ళిపోతున్నారు. ఇంకా చివరి ఘట్టంకి వచ్చింది. నా సతీమణి రాజలక్ష్మిని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా పోలవరం నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా నిండు మనసుతో ఆదరించారు. ప్రచారంలో అపూర్వమైన స్వాగతం పలికారు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టి ఈ పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. ఈ నియోజకవర్గంలో గతెన్నడూ లేని విధంగా భారీ మెజార్టీతో నా సతీమణి రాజలక్ష్మిని ప్రజలు గెలిపించబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా పనిచేసే అవకాశం ఈ పోలవరం ప్రజలు ఇవ్వబోతున్నారు. నా కుటుంబం ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు సేవ చేయడానికి అంకితమై ఉంటుంది. ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో కూడా నా మీద అనేక అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేశారు. బాలరాజు మీద వ్యతిరేకత ఉండటం వల్లే ఈరోజు మార్చేమని సీట్ అని ఆయన మీద వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నన్ను ఎదుర్కోవడానికి అనేక దుష్ప్రచారాలు చేశారు. కానీ బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే
ఈ పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ పోలవరం నియోజకవర్గంలో 2004 మునుపు పరిస్థితులు ఒకసారి గుర్తుపెట్టుకుంటే అందరు కూడా తెలుసు. 2004 తర్వాత దివంగత నేత రాజశేఖర్ గారు హయాంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతి మారుమూల గ్రామాలకి రోడ్లు ఇప్పించడం అయింది. గిరిజన రైతులకి 2000 బేర్ లైసెన్సులు ఇప్పించడం అయింది. వరదలు వస్తే కొండవాగుల్లో ప్రజలు మరి రవాణా సౌకర్యాలు లేక కొండవాగుల్లో ఎంతోమంది కొట్టుకుపోతుంటే అలాంటి ప్రజలకి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ రోజుల్లో 50 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జెస్ కొండవాగుల్లో నిర్మించడం అయింది. ఈ నియోజకవర్గానికి మెరుగైన వైద్యం లేకపోవడం వల్ల ఆ రోజుల్లో అందుబాటులోకి వైద్యం తీసుకురావాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడి జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఏరియా హాస్పిటల్ కూడా మరి అందుబాటులో తీసుకురావడం అయింది. అలాగే ప్రతి గిరిజన గ్రామంలో కూడా మరి సురక్షితమైన మంచినీళ్ళు ఇవ్వాలని ప్రతి గ్రామానికి కూడా వాటర్ ట్యాంకులు కూడా ఆ రోజు నిర్మించడమే. ప్రతి గ్రామంలో కూడా విద్యుత్ లేని గ్రామం లేకుండా ఆ రోజు విద్యుత్ సౌకర్యాలు కల్పించడమే. అలాగే సాగునీరు అందించాలని గిరిజనులకి రైతులకి పోగొండ రిజర్వాయర్ని కూడా నిర్మించడమే. అలాగే ప్రతి ఏడాది కూడా మరి కోవడకాల వరదల వల్ల లక్షలాది ఎకరాలు ముంపు గురయ్యాయి. ఆ వరదల వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారని ఆ వరద నీరుని గోదావరిలోకి మళ్లించడానికి మరి కోవాడ అవుట్ పల్స్ లూయిస్ని 80 కోట్ల రూపాయలతో ఆ రోజు నిర్మించి రైతులను ఆదుకోవడమే. అలా చెబుతూ ఉంటే ఈ నియోజకవర్గంలో నా హయాంలోనే అభివృద్ధి జరిగింది తప్ప 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఆ రోజు నా ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేసింది కూడా ఏం లేదు, చెప్పడం కూడా ఏం లేదు. కానీ నేను ఎంత చేసినా కానీ నా మీద దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. కానీ అది ప్రజలకి కళ్ళకి కనబడినట్టుంది నేను చేసిన అభివృద్ధి. ఎందుకంటే నేను ప్రజలతో అనునిత్యం అందుబాటులో